సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తక్కడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆనంద్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ సమావేశం నిర్వహించారు. అలాగే మహిళా సమైక్య భవనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు మండల అధ్యక్షులు సతీష్ కుమార్, రామిరెడ్డి, సర్పంచ్ ఆనంద్, ఉప సర్పంచ్ బగలి ప్రభాకర్, కార్యదర్శి రామచంద్రారెడ్డి, గ్రామ నాయకులు, గ్రామస్తులు, మహిళలు, పార్టీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. हेलो मेरा फोन बिल ముందు పొట్టు పెట్టుకోండి. अगजान पद्महार्कं गजान महानिशम अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे. ओं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनमुद्धारं तैमग्नान्द्रित्वर्मुक्षमामृतः भूलोकिनीं पुष्पपत्रप्रहानिचां दशकोगुणो सेवितां तव पूज्यां करिष्ये. मलय सम्भूतां सुगन्धां कर्पूरं संयुक्तानां प्रत्यगृहत्यमिति मन्त्रेणां गन्धं समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. अयं मुहूर्तो सुमुहूर्तस्तोऽहम्. ओं श्रीं लाभस्तेषां येस्तेषां कृतस्तेषां परब्रह्म येषामिति पूर्वपापाराधं तदारं सर्वसम्पदाभिरां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी देवी नारायणि नमोस्तुते. ओं गणानां त्वां गणपतिं हवामहे कविं कवीमुपस्रं ज्येष्ठराजां ब्रह्मणः ब्रह्मणस्पतिं सेदसादनं महागणाधिपतिभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. आवयामि आसनं समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चित्रायुधं द्वैपाक्षं मारमेकविल्बं शिवार्पणं नानाविधमन्त्रपुष्पान् समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. ओं गणानां त्वां गणपतिं हवामहे कविं कवीमुपस्रं ज्येष्ठराजां ब्रह्मणः ब्रह्मणस्पतिं सेदसादनं महागणाधिपतिभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. अयं मुहूर्तो सुमुहूर्तोऽस्तुहम्. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चित्रायुधं विपाक्षं एकबिल्बं शिवार्पणं नानाविधमन्त्रपुष्पान् समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. खर्जूरद्राक्षसंयुक्तानां नारिकेलफलं समर्पयामि. पाद्योपाध्यायं समर्पयामि. अयं मुहूर्तो सुमुहूर्तोऽस्तुहम्. ओं सद्यो जातं प्रबुध्यामि. सद्यो जातं जवै नमः. भवे भवेनाति भवेनां भवस्वभवाय नमः. वामदेवाय नमः. ज्येष्ठाय नमः. ज्येष्ठाय नमः. कालाय नमः. कलविकरणाय नमः. बलविकरणाय नमः. बलप्रदानाय नमः. तगोरें गुरगुरेभ्यां तगोरेभ्यां ईशान्यां सर्वविघ्नैश्वरं सर्वभूतानां ब्रह्माधिपतिं ब्राह्मणो मे अस्रा सोम विश्वेश्वराय महादेवाय नमः. त्र्यम्बकाय महात्रिपुरान्तकाय कालग्निग्रहनिलकण्डामृत्युञ्जय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओं शान्तिः शान्तिः. ఉపసర్పంచ్ కొట్టు పవర్లో ఉన్నది కొట్టాలి. పవర్ లేని పవర్ ఇది
సమర్పయామి. ఇక్కడ ఒకసారి చూడండి సార్. తీసుకుందాం తీసుకుందాం. కరెక్ట్ ఉన్నామా? ఇంద్ర మంచిగా ఉన్నా కరెక్ట్ భయపడతారా? అంతా మొత్తం మీదే నడుస్తున్నది గాలి. ఫోటో ఒకసారి అట్లా నిలడం ఒకసారి. ఐదు మస్తు అయితే వాళ్ళకి రమ్మని భూమా మనం మీరు లేరా డాక్టర్ గ్రూప్లలో? సర్పంచ్ సాబ్ జరా రండి. ఉన్నారా లేరా వాళ్ళు గ్రూప్? ఆడ డౌన్ ఇట్లానా? ఇంకోటి ఇక్కడ ఆడే మనం చేద్దామంటారు. చూసుకుంటాం ఏమన్నా అంటే శంకుస్థాపన లెక్క అంటారు కదా. మారు మారు రఫీ ఉన్నాడుగా. ఏమన్నా అంటే ఫోన్ చేయండి, మాట్లాడదాం. సాయంత్రం ఫోన్ కొట్టు. అరే కొట్టుండవు ఇంకోళ్ళు కొట్టుండవు. అది కొట్టండి అందరూ ఫస్ట్ అడవిలో కొట్టాలి అందరూ, మనం కొడతాం. వర్క్ ఐడి ఇస్తే ఆయన మీకు రాయల్టీ వితౌట్ రాయల్టీ ఇచ్చేస్తాడు. ఇంత ఉన్న బాగుంటుంది. చూడండి పిల్లల్ని ప్రైవేట్ పిల్లలు కంపేర్ చేసి చూడండి ఒకసారి. పిలిచి చదివించండి, రాయించండి. చూడండి ఒకసారి ఎలా ఉందో స్టడీ రేషన్ అందరికి తీసుకుని చెప్పండి ప్రాబ్లం అదే అందుకే వాళ్ళు కూడా చెప్తున్నాము. దాన్ని కూడా ఏమైనా ఇచ్చానంటే టికెట్ ఇస్తున్నా, ఏడైతే మన స్కూల్ ఎక్కడ గ్రౌండ్ లేదు. సాయంత్రం పూట పిల్లలు వేరే
పిల్లలైనా సరే వచ్చి ఆడుకోవడానికి ఉన్నది ఒకటే గ్రౌండ్. పిల్లలు వచ్చి ఇక్కడే ఆడుకుంటారు. ఇక్కడ కలిపి గ్రౌండ్ లేకుండా పోతుంది పిల్లలందరికీ కూడా, మన ఊరి పిల్లలందరికీ కూడా గ్రౌండ్ లేకుండా పోతుంది. కొంచెం మీరు ఆలోచించండి అని మేడం అడిగిన దానికి అదే ఆలోచిద్దామంటారు ఏమన్నా ఆలోచన చేస్తాం. సరే ఒక్కొక్కరు సమస్య చెప్పండి, తర్వాత అన్ని సమస్యలు తీసుకొని అందరికీ ఆలోచన కావాలి కదా. మేడం ఇప్పుడు ఏం కదా ఆలోచిద్దాం, అప్పుడు అందరి సమస్యలు తీసుకొని ఇప్పుడు ఈ మ్యాథ్స్ వచ్చినప్పుడే సమస్య తీరుస్తారేమో. పిల్లలకి నీళ్ళు తాగడానికి లేదు ఇక్కడ, ట్యాంక్ నీళ్ళు వస్తాయి సార్. ట్యాంక్ నీళ్ళు అంటే దాంట్లో మీరు చేసింటే నిల్వ ఉన్న నీళ్ళు చేస్తారు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే కొంచెం కష్టం కదా. కొంచెం పిల్లలకి కూడా ఏమన్నా కొంచెం తాగడానికి, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, ఏమైనా తాగడానికి ఏమైనా కల్పిస్తే బాగుంటుంది. మందికి స్ట్రెంత్ అంటే ఇప్పుడు రెసిడెన్స్ ఉంటాయి సార్. మరి నాకు ఎంత ఉంటాయి తెలియదు. 20 ఇప్పుడు ఏమంటారంటే 20 మంది కూడా ఒకరు రావచ్చు, ఇంకా 20 మందికి ఇంకొకరు రావచ్చు. 20 మంది దాటితే అక్కడ ఎక్స్ట్రా ఇవ్వచ్చు అంటున్నారు. మన దగ్గర 23 మంది ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా ఏమన్నా ఇవ్వడానికి మీరు కూడా కొంచెం ప్రెజర్ చేస్తే మనకి రావచ్చు. ఒకటి ఇంకో టీచర్ రెగ్యులర్గా రావచ్చు. ఊరికే డిక్టేషన్స్ అడిగినా మనకు మొన్నటి వరకు టీచర్ ఉంటాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర సార్ రిటైర్ అని చెప్పేసి టీచర్ వెళ్ళిపోయింది. నేను పెట్టుకున్న వివి మాత్రమే ఇప్పుడు ఉన్నాం. వివి ఒక అథెంటిక్ కాదు కదా ఉండడము. నేను డబ్బులు పెట్టుకోవడమే అథెంటిక్ కాదు కదా. కానీ అది కొంచెం మీరు చూస్తే టీచర్ కావాలి. ప్రైవేట్కి వెళ్ళకుండా వీళ్ళందరికీ ఇక్కడికి వస్తాము అంటే ఏమన్నా రావచ్చు. ఎందుకంటే మా స్టడీస్ చూసి మీకు తెలిసి అందరికీ మెట్ల చెప్తాం అనేది. ప్రైవేట్ వాళ్ళు కూడా చెప్తారనే చూసి మా పిల్లలు వాళ్ళ పిల్లలు కంపేర్ చేయండి కావాలండి. ఒకసారి మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి ఎలా ఉంది వాళ్ళు. మా పిల్లలు చెప్పండి. మా పిల్లలు మన పిల్లలే చదువులు, ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళ పిల్లల చదువులు కొంచెం ప్రైవేట్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకైతే ఏమీ రావు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ చిన్నగా వాళ్ళు స్టార్ట్ చేస్తాం మేము వాళ్ళకి. చూడండి కొంచెం మీరు కూడా మన స్ట్రెంత్ పెడితే టీచర్స్ వస్తారు. టీచర్స్ పోవడం చాలా ఈజీ. చూస్తే కానీ పోస్ట్ క్రియేట్ అవ్వాలి. మనం చూసుకోండి మన స్కూల్లో బాగుపడాలి. మాకే అందరికి కూడా స్కూల్ అవసరమే కదా. కాబట్టి మీరు కూడా మీ ప్రయత్నాలు ఏమన్నా ప్రైవేట్కి వెళ్ళనియకుండా అందరినీ ఇక్కడ జాయిన్ చేస్తారేమో అని నేను ప్రార్థిస్తున్నాను అందరినీ కూడా. థ్యాంక్ యూ మేడం. మేడం గారు ఏమంటారంటే ఊరందరం కృషి చేయాలి. సెక్రటరీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి గ్రామ సభ ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే, మరి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎవరి సమస్య ఏ విధంగా ఉన్నది, అది అధికారులకు అవుతుందా లేకపోతే మరి ఏ విధంగా ఖర్చుతో కూడుకున్నది అవుతుందా, మరి సమస్యలు ఏమున్నా కానీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు తన యొక్క సమస్యలు తెలియజేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మేడం రాగా చెప్తాను అనుకోండి. మీ విద్యకు సంబంధించిన మనల్లో చేసిన పెద్దలకి వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారం. నేను ఇక్కడ స్కూల్ టీచర్ని అందరికీ కూడా తెలుసు అనుకుంటా. అయితే మన స్కూల్లో నేను ఒక్కదానే టీచర్ని. అది బ్రేక్ అడుగుతలేదు, మన పిల్లల కోసమే అంటుంది. మన పిల్లలు ఇప్పుడు వివో బట్ట మన గ్రామానికి, మేడ పడితే మన గ్రామానికి, మనకున్న పరిస్థితులను పట్టుకొని ఎట్లా చేస్తే మంచిగా ఆ విధంగా మనం తీర్మానం చేసుకుందాం అంతే.